భద్రతపై నేడు కీలక సమీక్ష శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నేడు కీలక సమీక్ష సమావేశం జరగబోతుంది. ప్రాజెక్టు భద్రత చేపట్టాల్సిన మరమ్మతు పనులకు నిర్దేశిత కాల పరిమితిలోపు చేపట్టకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి అతివకు కోరినంత రుణం అంటూ వినూత్నంగా డ్వాక్రా రుణ ప్రణాళిక రూపకల్పన, క్షేత్రస్థాయి అవసరాలు ప్రతిబింబించేలా తయారు, స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక మొత్తం ఎన్యూమరేటర్లుగా 1.25 లక్షల మంది సభ్యులకు శిక్షణ, మొత్తం 88,48,109 మంది సభ్యులకు 61,964 కోట్లు 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు అందజేత. అత్యధికంగా వ్యవసాయ రంగంలోనూ 11,319 కోట్లు అప్పుతో పాటు కోరుకున్న రంగాల్లో శిక్షణ అందజేత అంటూ స్వయం సహాయక సంఘాల మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ బృందాల్లోని సభ్యులకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు వాటి ద్వారా వారు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు చర్యలు తీసుకుంటోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పులు ఇప్పించడం అనేది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఇదేదో బాబు ప్రభుత్వం కొత్తగా చేస్తుంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అసలు ఇది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. జాగ్రత్తగా దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంతా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి ఆ పేరు రాకుండా చూసుకునేటటువంటి వార్తలు జాగ్రత్తగా రాసుకొస్తున్నారు.